టాలీవుడ్ లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపైన ప్రకంపనలు రేపుతున్నాయి. దాదాపుగా స్టార్ హీరోలందరూ కూడా ఈ వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా ఖండించారు. కనీసం బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ దీనివైపుగా చూసిన దాఖలాలు కానీ స్పందించినటువంటి ఆ విషయాలు కానీ కనిపించలేదు. రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండి కూడా సినీ పెద్దలుగా ఉండి రియాక్షన్ లేకపోవడం పైన ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం ఏంటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలకు గాను కొండా సురేని ఎక్కుపెడుతూ దాదాపుగా స్టార్ హీరోలు, ప్రముఖ నటులు అందరూ కూడా స్పందించారు, తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. కొండా సురేఖని ఈ వ్యాఖ్యల పట్ల తప్పుపట్టారు కూడా. కానీ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. సినిమాలో కూడా చాలా మంచిగా ప్రఖ్యాతగాంచినటువంటి నటులుగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ విషయం పైన వారు ఎక్కడా కూడా స్పందించకుండా మౌనంగా ఉండడం వెనుక కారణం ఏంటి అని చాలామంది కూడా చర్చించుకుంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎందుకు వీరిద్దరూ అటు ప్రభుత్వంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు, ఇటు నటుల్లో కూడా చాలా క్రియాశీలకంగా వాళ్ళు ప్రఖ్యాతిగాంచినట్టుగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వారు ఎటువంటి విధంగా స్పందించకపోవడం, కనీసం దీని గురించి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం విషయం పైన ఎలా చూడాలి? అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది బహుశా? మనోజ్, కొండా సురేఖ, అక్కినేని నాగార్జున ఫ్యామిలీల మధ్య జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో దానికి టాలీవుడ్ నుంచి దాదాపుగా సంపూర్ణ మద్దతు వచ్చిందనే చెప్పుకోవాలి. ఒక ఇద్దరు హీరోలు మాత్రం ఆ ఇష్యూకి చాలా దూరంగా ఉన్నారు. ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు బాలకృష్ణ. బాలకృష్ణ దూరంగా ఉండటానికి కారణం అయితే అక్కినేని కుటుంబానికి, నందమూరి కుటుంబానికి, అంటే బాలకృష్ణకి తన సోదరులకి గత కొంతకాలంగా గ్యాప్ అయితే ఉందనేది ఇండస్ట్రీలో చాలా మంది చెప్తుంటారు. ఆ గ్యాప్ కారణంగానే బాలకృష్ణ స్పందించలేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం తను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ విమర్శించిన కొండా సురేఖ గాని, వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. అయినప్పటికీ కూడా బాలకృష్ణ సైలెంట్ గా ఉండటానికి కారణం ఆ రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఉండటమే కారణం అనేది ఇండస్ట్రీలో ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రతి చిన్న విషయానికి కూడా చాలా అవసరమైన మేరకు స్పందిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ విషయంలో స్పందించకపోవటం అనేది కొంత ఆశ్చర్యంగానే ఉందని చెప్పుకోవాలి. అయితే తను ఇప్పుడు టీటీడీ విషయంలో చాలా బిజీగా ఉన్నారు, దీక్షలో ఉన్నారు, అలాగే కొంత సిక్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ అంశానికి కొంత దూరంగా ఉన్నారా, లేదా కావాలని ఈ రాజకీయంగా తను ఇప్పుడు ముందుకెళ్తున్నాడు కాబట్టి ఈ విషయంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోవటం ఎందుకు అనే ఆలోచనతోటి దానిపైన స్పందించలేదు అనేది మాత్రం ఎవరికి అర్థం కాని విషయం అయిపోయింది. ఎందుకంటే చిరంజీవి చాలా బాగా స్పందించాడు, ఆ వ్యాఖ్యల్ని విమర్శించాడు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏదైతే అది కరెక్ట్ కాదని చెప్పాడు. అలాగే చిరంజీవి ఫ్యామిలీ నుంచి అందరూ కూడా, రామ్ చరణ్ చెప్పాడు, అందరూ చెప్పారు. బట్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మాత్రం ఎలాంటి ఖండన రాలేదు, దానిపైన స్పందించలేదు. ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలు మాత్రం కొండా సురేఖ, అక్కినేని నాగార్జున ఫ్యామిలీల మధ్య జరుగుతున్న ఈ వివాదానికి చాలా దూరంగా ఉండటం అనేది మాత్రం ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో బాగా చర్చనీయాంశంగా. కొండా సురేఖ వ్యాఖ్యల పైన ఎవరెవరైతే స్టార్ హీరోలుగా ఉన్నవారు కానివ్వండి, నటీనటులు ఎవరైతే స్పందించారో వారంతా కూడా చాలా క్లియర్ గా, అంటే ఒకరి పేరు మెన్షన్ చేయకుండా చాలా క్లియర్ గా మెన్షన్ చేసిన అంశం ఏంటంటే సినిమా ఫ్రెటర్నిటీ పైన సాఫ్ట్ టార్గెట్ చేసి లబ్ధి పొందాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇవంతా కూడా జుగుప్సాకరంగా ఉన్నాయంటూ కూడా అందరూ కామన్ గా వాడిన పదాలు ఇవన్నీ కూడా. అంటే సినిమా ఫ్రెటర్నిటీ పైన దెబ్బ పడింది అన్నట్టుగా వారు మాట్లాడుకొచ్చారు. కానీ ఇక్కడ ఇద్దరు స్పందించకపోవడం చూస్తే కనుక అది పూర్తిగా సినిమాను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు, అది వ్యక్తిగతంగా నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలుగానే భావించారా? అందుకే వారు స్పందించకుండా ఊరుకుంటున్నారా? ప్రస్తుతానికి బాలకృష్ణ విషయంలో అయితే మనోజ్, మీరు అనుమానం వ్యక్తం చేసినట్లుగా ఇది ఒక కొండా సురేఖకు, అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి మధ్య వివాదం కాబట్టి బాలకృష్ణ ఈ అంశానికి దూరంగా ఉన్నాడని మాత్రం అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ విషయంలో అలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలో ఎవరి గురించి కూడా, ఎవరు చెడుగా మాట్లాడినా కూడా రియాక్ట్ అయ్యే వ్యక్తి. పరిశ్రమ కోసం చాలా సార్లు కామెంట్స్ చేశాడు, చాలా సార్లు ముందుకొచ్చాడు, చాలా ఆర్థికంగా సహాయం చేశాడు. అలాంటి వ్యక్తి ఈ విషయంలో ముందుకు రాకపోవటం కానీ, కనీసం పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా
పరిశ్రమలో ఉన్న వ్యక్తులని రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పడంలో కూడా ఆయన ఎందుకు ఆలోచించాడు అనేది అర్థం కాకుండా ఉంది. ప్రస్తుతానికి తను రాజకీయ నాయకుడిగా ఉన్నాడు, సినిమా నటుడిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ కూడా సినిమా పరిశ్రమ విషయంలో చాలా తప్పుగా జరుగుతోంది, అందరూ దీన్ని కించపరుస్తున్నారు అనే విషయంలో పవన్ కళ్యాణ్ ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజకీయంగా పదవుల పరంగా ఏదేమైనా కూడా వీళ్ళు మాత్రం సినిమాలో ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన నటులు కదా, ఆ రకంగా అయినా కూడా స్పందించాల్సిన అవసరం ఉండేనేమో అని కూడా మనకిప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఎన్ని మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక పరిశ్రమ కోసం చాలా మంది ముందుకొచ్చారు. పరిశ్రమలో వాళ్ళని అనేక అంశాలు అనేక సందర్భాల్లో టార్గెట్ చేస్తున్నారు కాబట్టి రకరకాలుగా అందరూ ఒక తాటి మీదకి వచ్చి నటీనటులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అందరూ కూడా ఈ విషయంలో గట్టిగా రియాక్ట్ అయ్యారు. బట్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం రియాక్ట్ కాకపోవటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. బాలకృష్ణకు అక్కినేని కుటుంబానికి మధ్య కొంత గ్యాప్ ఉన్న మాట ఇండస్ట్రీలో చాలా మంది చెప్తారు. ఆ గ్యాప్ కారణంగానే ఇది ఒక అక్కినేని కుటుంబానికి సంబంధించిన విమర్శ కాబట్టి తను స్పందించలేదు అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ విషయం మాత్రం ఎవరికి అర్థం కాని విషయం అయిపోయింది, తను స్పందించకపోవటం అనేది. రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్యల పైన యావత్ టాలీవుడ్ మొత్తం కూడా కదిలింది. ఐక్యంగా ప్రముఖ నటీనటులందరూ కూడా స్పందించారు. అయితే ఇది కేవలం అక్కినేని కుటుంబానికి సంబంధించిన అంశమే కాకుండా సినిమాకు సంబంధించిన వారిని ఈ రకంగా ప్రస్తావించడం అనేది సాఫ్ట్ టార్గెట్ చేసి సినిమా ఫ్రెటర్నిటీ పైన దెబ్బ కొట్టే రకంగా ఉందంటూ కూడా వారంతా కూడా కలిసికట్టుగా ఆ వ్యాఖ్యని కామన్గా ఉపయోగిస్తూ వారు మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అటు ఏపీ ప్రభుత్వంలో ఒకరు ఎమ్మెల్యేగా మరొక డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఇద్దరు కూడా ఇటు నటులుగా చాలా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించి అభిమానులు కొన్ని వేల సంఖ్యలో ఉండి ఉంటారు. సో అటువంటి వ్యక్తులు ఇప్పటివరకు ఈ ఘటనపైన స్పందించకపోవడంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతాయి. అయితే బాలకృష్ణ విషయంలో కన్ఫైన్డ్గా మనం మాట్లాడుకుంటే కనుక బాలకృష్ణ అక్కినేని కుటుంబానికి మధ్య ఒక థిన్ గ్యాప్ ఏదో అయితే ఉన్నట్టుగా కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఆ గ్యాప్ కారణంగానే పెద్దగా స్పందించకుండా సైలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ అటు నటుడిగానే కాకుండా ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా స్పందించాల్సి ఉండేది. కానీ గతంలో ఏ సినిమా వాడికి ఇబ్బంది వచ్చినా కూడా నేను ముందుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడకుండా ఉండడం పైన అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో వారిద్దరు స్పందించకపోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.